చెప్పండి. రైట్. ఇక ఇదే విషయంపై మాట్లాడేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హలో శ్రీనివాస్. చెప్పండి చెప్పండి. శ్రీనివాస్ చెప్పండి. ఇక్కడ మేనేజర్ ఈశ్వరాచార్య కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో మేనేజర్గా కొనసాగుతున్న ఈశ్వరాచార్య ఎవరైతే ఉన్నారో ఆయన పైన అనేక రకాలైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చెప్తూ ఉన్నారు ఎంతో కాలం నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఆయన. ఇక అన్నదానానికి ఉపయోగించేటువంటి డబ్బులను కూడా సొంత ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. ఆయన మామూలు టీచర్గా కొనసాగిన ఆయన ప్రయాణం ఇప్పుడు మేడలు మిద్దెలు కట్టుకొని ఆస్తులు పోగేసుకునేంత వరకు వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఎంతవరకు నిజం? ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? అంటే ఓవరాల్ గా ఈశ్వరాచారి మీద అభియోగాలు గాని ఇటు అవినీతి ఆరోపణలు తీవ్రతరం అయ్యాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఒక రోజుతో 2 రోజులతో కాదు, దాదాపు గత 15 ఏళ్ళు పైగానే అతని మీద ఇటువంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇటు దేవాదాయ శాఖలో తో పాటు పలు కోర్టు కేసుల్లో కూడా ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ప్రతి వాటికి కూడా ఆయన సక్రమ మార్గంలోనే నడుస్తున్నానని చెప్పి దానికి సంబంధించినటువంటి పక్కా ఎవిడెన్స్ కూడా ఇటు ఎండోమెంట్ శాఖకు కానీ ఇటు కోర్టులు కూడా సబ్మిట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇతను ఈశ్వరాచార్య కూడా గతంలో ఒక డ్యామ్ సంబంధించినటువంటి పనుల నేపథ్యంలో, అక్కడ ఇంజనీర్ పనుల నేపథ్యంలో అక్కడ వలస వచ్చారు చిత్తూరు నుంచి కూడా. ఇక్కడ పనిచేస్తూ గతంలో ఉన్నటువంటి పీఠాధిపతి, దివంగత అయినటువంటి పీఠాధిపతికి సన్నిహితంగా ఏర్పడము, అందులో ఒకటే క్యాస్ట్ ఈక్వేషన్స్ కావడంతో కూడా ఈశ్వరాచార్య కూడా మఠంలో మంచి సత్సంబంధాలు కూడా కొనసాగించడం పట్ల గత పీఠాధిపతి కూడా ఆయన హక్కును చేర్చుకున్నారు. ఆయన ఉన్నటువంటి అవలంబిస్తున్నటువంటి విధానాలకు కూడా ఎక్కువ మక్కువ చూపేవాళ్ళని చెప్పి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఎటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా దాదాపు దివంగత మా పీఠాధిపతి కూడా కరోనా సమయంలో మరణించక ముందు కూడా, అంటే శివైకం చెందక ముందే ఎన్నో అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా పీఠాధిపతి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఓ రకంగా కోర్టుల చుట్టూరు, దాంతో పాటు దేవాదాయ శాఖ కూడా అనేకమైనటువంటి ఫిర్యాదు వెళ్ళినప్పటికీ కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా నిజం అంటే పూర్తి స్థాయిలో కూడా అవినీతి పరుడని నిరూపించినందుకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో అతనికి కలిసి వస్తున్న అంశంగా భావించవచ్చు. ప్రస్తుతం కూడా పీఠాధిపతి కూడా మారు కూడా నూతన పీఠాధిపతి, తాత్కాలిక పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఈ ఈశ్వరాచారి మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు బొగ్గమంటున్నాయి. ఎందుకంటే ఈ ఈశ్వరాచారి నియామకం పట్ల కూడా గతంలో ఏదైతే పీఠాధిపతిగా కొనసాగారో ఆయన కుమారులు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు, ఆయన బంధువర్గం కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు అనేది కూడా బహిర్గతమైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈశ్వరాచారి పదవీ కాలం కూడా జూన్ 31తో ముగియనున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఇటువంటి మరోమారు ఆరోపణలు కూడా బగ్గుమంటున్నాయని చెప్పేది కూడా ప్రస్తుతం బ్రహ్మంగారి మఠం సంబంధించినటువంటి గ్రామస్తులు గాని, బ్రహ్మంగారి భక్తులు కూడా మండిపడుతున్నారు. ఇదే అంశం మీద ప్రస్తుతం ఏదైతే జూన్ 30 తర్వాత ఎవరైతే పివిఎన్ ప్రసాద్ కూడా నూతన మేనేజర్ గా బాధ్యతలు తీసుకొని ఉన్నారో ఆయన కూడా ప్రస్తుత పీఠాధిపతికి అత్యంత సమీప బంధువు కావడం కూడా ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు. అంటే పివిఎన్ ప్రసాద్ కూడా స్వయంగా ఆయన బావమతి కాబట్టి ఆయనే సొంతంగా కలగజేసుకొని నియమిస్తున్నారు ఆయన ప్లేస్ లో అనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ అధికారం ఆయనకి లేదు కదా? అంటే ఓవరాల్ గా సాధారణంగా ఏదైనా టెంపుల్లో, ఏదైనా దేవాలయం సంబంధించినటువంటి పదవులు చేపట్టాలంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పూర్తిగా ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ అనుమతితోనే మొదటగా అక్కడ ఎవరిని నియామకం జరగాలన్నా పూర్తి అధికారం కూడా దేవాదాయ శాఖ అధికారులు ఉంటుంది. అయితే బ్రహ్మంగారి మఠం దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 60% దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంటే 40% కూడా స్థానికంగా పీఠాధిపతి ఆధీనంలో ఉంటుంది. మొదట పీఠాధిపతి ఎవరిని నియమించుకోవాలా అనేది కూడా ఆయన సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం కూడా పీఠాధిపతిగా ఉంటుంది. బహుశా ప్రస్తుత పీఠాధిపతి కూడా ఆయన సొంత బామ్మడిదైన పివిఎన్ ప్రసాద్ పేరు కూడా ప్రస్తుతం మరో నూతన మేనేజర్ గా నియామకం అవుతారు జూలై 1వ తేదీ నుంచి అనేది కూడా ప్రస్తుతం నిర్ణయించుకున్న తర్వాతనే దానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా దానికి ఫైల్ కూడా ప్రస్తుతం దేవాదాయ శాఖకు కూడా పంపించినట్టు తెలుస్తుంది. పివిఎన్ ప్రసాద్ నియామకం పట్ల ఇటు దేవాదాయ ఎటువంటి సంబంధం లేని అంశంగా కూడా ప్రస్తుతం ఇక్కడ కొందరు వ్యక్తులు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే పూర్తిగా ఏదైతే బ్రహ్మంగారి మఠం ఉంటుందో విధి విధానాలు కూడా పూర్తిగా దేవాదాయ శాఖకు ఎటువంటి రూల్స్ కూడా కలగజేసుకునేందుకు ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం
ప్రాబ్లం వచ్చిన అప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా మొదట నిర్ణయాలు తీసుకునే అధికారం స్థానిక పీఠాధిపతికి మాత్రమే పూర్తిగా సర్వ హక్కులు ఉంటాయని చెప్పి కూడా అక్కడ చెప్తూ వస్తున్నారు. దీని మీదనే ప్రస్తుతం ఏదైతే ఈశ్వరాచారి పదవీ కాలం జూన్ 30తో ముగిసిన అనంతరం కూడా నూతన మేనేజర్ కూడా పలానా వ్యక్తి తీసుకుంటారనేది కూడా పూర్తిగా పీఠాధిపతి నిర్ణయం మేరకే దేవాదాయ శాఖ అధికారులు కూడా పూర్తిగా దానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ కాబోయే మేనేజర్ ప్రసాద్ మీద కూడా అనేక రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయని తెలుస్తుంది. అంటే గతంలో ఏదైతే పీఠాధిపతి కరోనా సమయంలో శివైకం చెందారో, గతంలో ఆయన ఉండంగానే ప్రస్తుతం కొడుకులు అందుకు సంబంధించిన బంధువర్గం కూడా పెద్ద ఎత్తున బ్రహ్మంగారి మఠంలో కూడా అనేక అవినీతికి పాల్పడుతున్నారు, అవినీతి పనులకు పాల్పడుతున్నారు అనేది కూడా కొందరు వ్యక్తులు బయట వ్యక్తులు కూడా సోషల్ మీడియా వేదిక కూడా బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఎటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా ఇటు కోర్టుకు కానీ ఇటు ప్రజలకు ఇటు ఉన్న బ్రహ్మంగారి మఠం గ్రామస్తులకు కావాల్సింది ఏంటంటే తన పక్క ఎవిడెన్స్. ఎందుకంటే పలానా వ్యక్తి మీద ఆరోపణలు చేస్తుంటే ఇటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఏ మాత్రం ఎవిడెన్స్ ఉంది అనేది మాత్రం చూస్తారు. కాబట్టి ప్రస్తుతం బ్రహ్మంగారి మఠం గ్రామస్తులు మాత్రం మూకుమ్మడిగా కూడా ప్రస్తుతం పీఠాధిపతికి కొనసాగుతున్న వెంకటేశ్వర స్వామికి పూర్తిగా వాళ్ళకు మద్దతు తెలిపినట్టుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పట్టాభిషేకం కూడా అంగరంగ వైభవంగా గతంలో ఏదైతే పీఠాధిపతులు ఎటువంటి నియమాలు నిబంధనలు పాటించారో అటువంటి నియమాలు నిబంధనలు మీరన్నారు ఇప్పుడు పీఠాధిపతి ఎవరైతే ఉన్నాడో వెంకటాద్రి స్వామి పట్టాభిషేకం రోజు కూడా స్వయంగా పర్సనల్ డబ్బులు కాకుండా మఠానికి సంబంధించిన డబ్బులన్నీ దుర్వినియోగం చేశారు, భారీ ఎత్తున వాడారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి స్థానికంగా. అంటే ఓవరాల్ గా ఏదైతే పట్టాభిషేకం జరిగిందో దానికి సంబంధించినటువంటి ఆడిట్ ప్రతి ఒక్కరిపై బ్రహ్మంగారి మఠంలో శ్రీనివాస్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడైతే అక్కడ స్థానికులు నాగార్జున గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ చెప్పండి, మరి ఇక్కడ ఎవరైతే మేనేజర్ ఈశ్వరాచారి ఉన్నారో ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అయితే ఈ నెలాఖరున ఆయన రిటైర్ కాబోతున్నారని, రిటైర్ అయ్యే లోపు వీలైనంత సంపాదిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరి దేవాదాయ శాఖ అధికారులు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారని కొన్ని విమర్శలు వస్తున్నాయి, ఎంక్వైరీ చేసి కూడా లేట్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదంతా వాళ్ళకి తెలిసే జరుగుతుందంటారా? అసలు ఆయన పైన ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి? ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి మేడం. ఇంకా ఆయన రిటైర్డ్ అయిపోతున్నాడు. దానికి తోడు మళ్ళీ కొత్త మేనేజర్ కూడా అదే ఒరవడితోనే మామూలుగా అదే ఆయన పద్ధతిలోనే ఒక నియంత పాలన చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా పిపిఎన్ ప్రసాద్ మీద ఆరోపణలు వస్తున్నాయి. అలా కాకుండా ఈ సొంత వారసత్వం కాకుండా ఎవరైనా మన ఈఓ గారిని ప్రత్యేకంగా ఇక్కడ కేటాయిస్తే మఠం అభివృద్ధికి చాలా సహాయపడతారు మేడం. ఎన్నో కోట్ల డబ్బులు దుర్వినియోగం అయిపోయింది ఇప్పటికే. ఇప్పటికైనా ఆలోచించి మా ప్రభుత్వం కొత్తగా ఒక ఈఓని ఇక్కడ పెడితే నాకు తెలిసినంత వరకు బాగా ఈ దేవస్థానం అనేది కాలజ్ఞాన కర్త కాబట్టి ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది. అంటే ఈ పిపిఎన్ ప్రసాదం నియామకం అంతా ఈశ్వరాచార్య చేస్తున్నారంటే ఆయనకి ఆ రైట్స్ లేవు కదండి. దేవాదాయ శాఖలో ఎవరో అధికారులు కలగజేసి. వాస్తవం మేడం. పీఠాధిపతి గారు వాళ్ళ సొంత మేనల్లుడు, పీఠాధిపతి గారి సొంత మేనల్లుడు, ఆయన ఏదో ఒక భయాందోళనకు గురై వాస్తవంగా పిపిఎన్ ప్రసాద్ గారిని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి కారణం ఎవరంటే మారుతి మౌలసమ్మ గారు. ఆ మారుతి మౌలసమ్మ గారు ఇక్కడ అదే ఈ గత పీఠాధిపతి రెండవ భార్య, ఆమె కోర్టుకు వేయడం దాదాపు 6 ఏళ్ల పాటు ఆమె చాలా చేసింది. దాన్ని పిపిఎన్ ప్రసాద్ గారు అనేది ఒక వాడుకున్నారనమాట. చెప్పండి. దాన్ని పిపిఎన్ ప్రసాద్ గారు వాడుకున్నారు. ఇప్పుడు ఆ పీఠాధిపతి గారు కూడా భయం ఏంటంటే పిపిఎన్ ప్రసాద్ గారిని మేనేజర్ చేయకపోతే నన్నేమైనా చేస్తాడేమో అనే ఒక భయాందోళనకు పీఠాధిపతి గారు గురి అయ్యారు. అది వాస్తవం. అంటే మేనేజర్ గా ఈశ్వరాచారి గారికి ఆయన కంటే ముందు పీఠాధిపతికే రైట్స్ ఉంటాయి. అంటే పీఠాధిపతిని కూడా ఈశ్వరాచారి గారు తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు అనుకోవచ్చా? వాస్తవం మేడం. సో ఆయన కూడా తన అధీనంలో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు ఈశ్వరాచారి గారు.
అంటే ఇప్పుడు ఆ. పివిపి ప్రసాద్ గారిని నియమించడం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అంటే ఇదంతా పీఠాధిపతికి జరుగుతుంది తెలుసు మేడం. అంటారు. పీఠాధిపతి గారు కూడా ఆయన కూడా మామూలుగా ఆయన పెట్టాలనే ఉద్దేశం కాదు, ఏదో ఒక భయాందోళనకు గురై ఉమ్, ఆయన పిపిఎన్ గారిని పెడుతున్నారు, అది విషయం. ఉమ్, మామూలుగా వాస్తవానికి ఆయన మీద ఇప్పటికే విమర్శలు చాలా వచ్చాయి పిపిఎన్ గారి మీద. ఉహుం, ఆయన వద్దు, ఆయన మఠానికి మేనేజర్ గా కుదరడు అని దాదాపు ప్రజలలో పూర్తిగా వచ్చేసింది. కానీ ఉమ్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి, ఈశ్వరాచారి గారు అన్నదాన సత్రానికి వచ్చేటువంటి డబ్బుని స్వయంగా తన అకౌంట్స్ లోకి మళ్లించుకుంటూ ఉన్నారంట. నిజమేనా? ఆ, అది అది జరిగింది మేడం. మేనేజర్ ఈశ్వరాచారి గారు అవన్నీ చేసిండు, అయిపోయింది. ఇప్పటికైనా ఇప్పుడు కొత్త నూతన పీఠాధిపతి అయిండు కదా ఈ మధ్యనే. ఉమ్, అలాగే కొత్త మేనేజర్ అనేవాడు కరెక్ట్ వాడు ఉంటే మఠం దేవస్థానం అనేది మంచి అభివృద్ధి చెందుతుంది. ఉమ్. మరి దేవాదాయ శాఖ అధికారులు ఏమంటున్నారు? దీని మీద ఎంక్వైరీ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. చేసిండ్రు మేడం, అది అంతా తూతు మాత్రమే. తూతు మాత్రంగా చేసిండ్రు, దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు, మామూలుగా జరిగిపోయింది అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్, ఇక పిపిఎన్ ప్రసాద్ గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు.